నీవు దేవునికి దొరికినట్లయితే గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు నిన్ను వాడుకొని. హల్లెలూయా. ఈరోజు దేవునికి దొరకడం అంటే చాలా కష్టమైపోతున్నది. దేవుని సన్నిధికి రావడం అంటే చాలా కష్టమైపోతుంది. దేవుని చేతుల్లో పడడం కంటే లోకంలో పడి లోకంలో మనుషుల చేతుల్లో పడడమే గొప్ప ధన్యతగా ఎంచుకుంటున్నారు మనుషులు. ఈరోజు దేవుని చేతుల్లో పడి వాడబడి గొప్పగా కొనియాడబడుతూ బైబిల్ గ్రంథంలో లిఖించబడిన కొన్ని మాటలు మనము విందాం. దేవుని చేతుల్లో అంటే ఇక్కడ మనుషుల చేతుల్లో పడి నశించిపోవడం కంటే దేవుని చేతుల్లో పడి బాగుపడుట మేలు. హల్లెలూయా. ఎవరి చేతుల్లో పడి? దేవుని చేతుల్లో పడి బాగుపడాలి. బాగుపడటం మేలు. మనుషుల చేతుల్లో పడి నశించిపోవడం కంటే మనుషుల ఆలోచన చొప్పున నడవక ఏంటంట దుష్టుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండగా దివారాత్రులు ఏం ధ్యానించాలంట? ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి వారు ఎలా ఉంటారు? నీతి కావల వలన నాటబడినది ఆకు వాడక ఫలించు తన కాలంలో ఫలించు చెట్టు వలె ఉంటారు. ఆకు వాడక నిరంతరము ఫలించే వారు ఉంటారు. ఈరోజు దేవుని చేతుల్లో పడడం అంటే అది గొప్ప ధన్యత. దేవుని పనిలో మనం ఉన్నామంటే, దేవుని క్రియల్లో మనం ఉన్నామంటే, దేవుని తలంపులో దేవుని చిత్తంలో మనం ఉన్నామంటే అది మనకు దేవుడిచ్చిన కృప. ఆ కృపను మనం దూరం చేసుకుంటే ఏమైపోతుంది? నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఊహించనివి జరుగుతాయి. ఒకసారి మనం ఊహించాం. మనం ఒకవేళ వెళ్తున్నామంటే ఒకవేళ అది అడ్డదారిగా ఇంకొకటి తయారైపోతుంది. ఆ మార్గాన్ని సరళంగా వెళ్తున్నాము, చక్కగానే ఉన్నది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఎక్కడ ఏ గుంతలు ఎక్కడ ఏ అడ్డ మార్గం ఉందో తెలియదు. దేవుని చేతిలో పడాలి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని చేతికి మనం దొరకాలి. ఆయన తలంపులకు, ఆయన ఆలోచనలకు, ఆయన చిత్తానికి మనం దొరకాలి. దొరికినప్పుడే నీకు క్షేమము, నీకు ఆరోగ్యము, సమృద్ధి అన్ని కూడా నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు మట్టి దేవుని చేతుల్లో పడకపోతే మనిషి తయారయ్యేవాడు కాదు. దేవుని చేతులకు ఏమైంది? మనిషి తయారు చేయాలంటే మట్టి. ఆ మట్టి దేవుని చేతులకు వెళ్ళింది కనుకనే దేవుడు ఏం చేసినాడు? ఒక రూపాన్ని తయారు చేసినాడు. ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషికి కావలసినవన్నీ కూడా అవయవాలను అన్నిటిని కూడా తయారు చేసినాడు. దేవుని చేతికి ఏం దొరికింది? మట్టి దొరికింది. మరి మట్టి దొరికింది కనుక ఈ రోజు మనిషి తయారైనాడు. మట్టి దొరికింది కాబట్టి ఈ రోజు మనిషి తయారైనాడు. మరి మట్టి దొరకకపోతే మనిషి తయారయ్యేవాడా? మరి ఆయన చేతికి దొరికిన ఆ మట్టి ఈ రోజు ఒక అద్భుతమైన సృష్టిగా మార్చబడింది. అది వ్యర్థం కాలేదు. ఎప్పుడు కూడా ఆ మట్టి వేస్ట్ కాలేదు. ఆయన రూపణ వేస్ట్ కాలేదు. ఆయన ఇచ్చిన అవయవాలు వేస్ట్ కాలేదు. ఆయన ఇచ్చిన టైం వేస్ట్ కాలేదు. ఆయన చేసిన పని ఏది కూడా వేస్ట్ కాలేదు. మట్టి దేవునికి దొరికింది కనుకనే ఈరోజు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. మరి ఈరోజు నువ్వు దేవుని దొరకవా? ఈరోజు నువ్వు దేవుని చేతికి రావాలి. నువ్వు ఈరోజు దేవుని చేతుల్లోకి వస్తేనే నువ్వు దేవునికి దొరికితే తప్ప ఆయన నీకు ఏమి చేయాలనుకుంటున్నాడో, నువ్వు ఏ విధంగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడో ఆ తర్వాత చూస్తాం. తర్వాత మోషే చేతిలో దుడ్డు కర్ర ఏం చేసింది? వాడబడింది. మోషే చేతికి దొరికింది. ఏం దొరికింది? దుడ్డు కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. మరి అతని చేతుల్లో ఆ దుడ్డు కర్ర ఉండబట్టేగా. మోషే చేతిలో దుడ్డు కర్ర ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? సముద్రం మీద కొట్టగానే 2 పాయలు అయిపోయి ప్రజలంతా ఏం చేసినారు అనుకుంటా నడిచినారు. మరి మోషే చేతికి ఆ కర్ర దొరకకపోతే ఏమైపోను? ఈరోజు ఆ కర్ర గురించి మనం మాట్లాడుకుందామా? ఈరోజు ఆ మట్టి గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? ఆ మోషే చేతికి ఫలితం ఏంటంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది. లక్షలాది మందిని ఎర్ర సముద్రం దాటించింది ఒక కర్ర. ఆ కర్రను వాడడం వలన, ఆ కర్ర చేతికి దొరకడం వలన. అట్లా పాము వెళ్తుంటే మనకి ఏం కావాలి? కర్ర కావాలి. కర్ర నీ చేతులు ఉంటేనే కదా నువ్వు కొట్టేదాన్ని. కర్ర లేకుండా నువ్వు ఉత్తిగా ఉష్ అంటే పోతుందా? పోదు. కాబట్టి నీకు కర్ర ఉండాలా. నువ్వు కూడా వాడవాలంటే నువ్వు దేవుని చేతిలో పడాలా. దేవుని దగ్గరికి రావాలా. దేవునితో సహవాసం కలిగి జీవించాలా. దేవునితో ఇంకా ఎక్కువ సంబంధం కలిగి జీవించాలి. అప్పుడే నువ్వు కూడా ఒక దుడ్డు కర్రలాగా పేరులో ఉంటావు, ఒక మట్టిలాగా పేరులో ఉంటావు.
హల్లెలూయా. తర్వాత ఎరుకో గొడవలు కూర్చోడానికి ఏది వాడబడింది? బూర. హల్లెలూయా. బూర. ఎరుకో గొడవలు కూర్చోడానికి బూర వాడబడింది. ఈరోజు మనిషి మాత్రమే వాడబడలేదు. మనిషి మాత్రమే తన ఇష్టానుసారం జీవిస్తున్నారు. మనిషి మాత్రమే తన శరీరేచ్ఛలు ఎలా ఉంటే అలా నెరవేర్చుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి, నేను ఇలాగనే ఉండాలి, నేను ఇట్లనే ఉండాలి, నాకు ఇలా ఉంటే సంతోషం అని చెప్పి మనిషి మాత్రం దేవుడితో కట్టుకోండి. ఈరోజు మనిషి ఏంటంటే తన స్వరూపాన్ని చూసుకొని, తనకున్న బలాన్ని చూసుకొని, తనకున్న అందాన్ని చూసుకొని, తనకున్న టాలెంట్ని చూసుకొని, తనకున్న మనుషుల యొక్క ఏంటి సమూహాన్ని చూసుకొని విర్రవీగుతున్నారు ఈరోజు. ఇలా విర్రవీగితే నువ్వు లోకానికి సంబంధించిన క్రియలోనే ఉన్నావు తప్ప దానివల్ల దేవునికి వచ్చే ఫలితం కానీ నీకు వచ్చే లాభం కానీ ఏం లేదు. ఇంకా ఆ లోకంలో ఉన్న ఆ యొక్క మూలుగును జుర్రుకుంటున్నావు, ఇంకా లోకంలో ఉన్న జుర్రునే మూలుకుంటున్నావు కానీ దేవుని ఆ సన్నిధి అనే ఆ సువాసనలోకి, ఆ ధూపంలోకి, ఆ బలిపీఠం దగ్గరికి నువ్వు వస్తలేవు. రాకపోతే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? నీకే నష్టం. దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని పిలుపంటే లెక్కలేదు, దేవుని సేవ అంటే గొప్పలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. ఎంత అంటే ఎట్లా తీసి పడేస్తున్నారు, ఇట్లా ఏదో పనికి మాలిన వస్త్రాన్ని తీసి పడేస్తున్నారు. అంటే నీకు దేవుడు అంత నెమ్మదినిచ్చి, అంత ఆరోగ్యం ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తుంటే నీకు అంత గర్వము, అంత విర్రవీగే తత్వం ఎందుకు తీసేయాలి? ఒక నిమిషంలో దేవుని సన్నిధికి ఎందుకు నువ్వు దొరకట్లేదు? దేవుని సన్నిధిలో నువ్వు ఎందుకు కూర్చోట్లేదు? దేవుని చేతుల్లో ఎందుకు పడట్లేదు? అంటే నీలో పాపము ఏముంది కనుక నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. నీలో లోక సంబంధమైన క్రియలు నిన్ను వెంటాడి తరుగుతున్నాయి కనుక నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. నీలో దేవుని క్రియ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. ఈరోజు అలా ఉండడం ఎంత మాత్రము క్షేమము కానే కాదు. అది ఒకరోజు తెలుసుకుంటారు ఖచ్చితంగా. హల్లెలూయా.